చెప్పండి మీరు. రైటా సార్, ఇది ఎన్ని క్వింటాలు అవుద్ది సార్? ఇది ఒక 80 క్వింటాల వరకు అవుతుంది సార్. ఇంకొక కుప్పు ఉన్నది, ఒక 70 క్వింటాల వరకు అవుతుంది. అది మొత్తం 80-70 ఎన్ని క్వింటాలు? ఇది 150 క్వింటాలు అవుతుంది సార్. ఇంకా 2 సార్లు దున్నేది ఉన్నది, అది ఒక 50 క్వింటాల వరకు వస్తుంది. ఇంకా వచ్చేది ఉందా దీంట్లో? ఇంట్లో దుక్కులు వచ్చేది ఉన్నది. ఒక ఫస్ట్ సాల్ అయిపోయింది సార్. కొమ్ము అయితే అంత నీట్గా బాగా వచ్చింది సార్. ఓకే, కొమ్ము మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము నీట్గా వచ్చినట్టు. అసలు ఎక్కడ కూడా ఇంత ఖరాబ్ అయింది కూడా లేదు, చూస్తున్నాం మనం. ఇప్పటి వరకు ఈ 150 ప్లస్ కింద ఇంకా తీసే 200 క్వింటాల వరకు ఉంటుంది సార్. 200 క్వింటాలు. మీరు ఎంత అమ్మిరు సార్? నేను 150 క్వింటాలు అమ్మాను ఇప్పుడు. అంటే మొత్తం కలిపి ఒక 2 ఎకరాల ఎంత మొత్తం? 350 క్వింటాలు వస్తుంది. 350 క్వింటాల్. తల్లి కొమ్ము కాకుండానే పిల్ల కొమ్ము వరకు 300. అంటే మండ కాకుండానే? మండ ఎక్కడ ఉంది సార్? మండ ఇటు పక్కకు, అది వేరే అనమాట. అది వేరే. ఓన్లీ కొమ్ము వరకే 350. అవును. అంటే ఎన్ని ఎకరాలు సార్ ఇది? 2 ఎకరాలు. 2 ఎకరాలు చూస్తున్నామండి మనం. ఒక 2 ఎకరాలలో 350 క్వింటాల పచ్చి పసుపు తీసినట్టుగా చూస్తున్నాం మనం. 350 కిలోల పచ్చి పసుపు మనం 350 క్వింటాలు పచ్చి పసుపు తీసినట్టు చూస్తున్నాం. మండ ఎంత వెళ్తుంది సార్ అందారు? మండ ఒక 50 క్వింటాల వరకు వస్తుంది పచ్చిది అయితే. అంటే అన్నీ కలుపుకొని ఒక ఎంత? 400 క్వింటాలు. ఏదైనా క్లియర్గా పండిస్తే రైతు ఎప్పటికీ నష్టపోరని చెప్పేసి సార్ కూడా అంటున్నాడు. పండించే విధానం, వాడే మందులు ప్లస్ విత్తనం, వెనుకునే విత్తనం కరెక్ట్గా ఉంటే మాత్రం 100% రిజల్ట్ ఉంది. ఈ పసుపులో ఏ ఒక్క కాడ కూడా క్వాలిటీ అనేది ఇట్లా గీరితే పైన పసుపే అండి. దీన్ని ఏమంటారు సార్? కుర్కుమిన్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది సార్ మాటల్లో విందాము. పర్సంటేజ్ ఎక్సలెంట్ ఉంది. ఉంటుంది. మళ్ళీ దేశవాళీ కదా, కుర్కుమిన్ పర్సంటేజ్ ఉంటే రేటు కూడా ఎక్కువ వస్తుంది. కూడా స్ట్రైట్గా బాగా పొడవు వస్తుంది, ఫింగర్ టైప్ బాగా వస్తుంది. లా ఉండడం వల్ల రేటు కూడా మంచి రేట్ వస్తుంది. ఒక్క దుంప సైజే 5 నుండి 7 క్వింటాలు 7 కేజీలు వచ్చినట్టుగా మనం చూసాము. ఇంకొకటి విషయం ఏంటంటే సార్, మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. ఈ పసుపు రైతులు ఎక్కువగా ఏమంటున్నారంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, దిగుబడి తగ్గుతుంది అంటున్నారు. దానికి వాళ్ళు మంచిగా పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు. పెట్టుబడి అంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల అది అవుతుంది. కానీ యాక్చువల్గా పెట్టుబడి అనేది పసుపుకు ఒక విత్తనాన్ని తప్పిస్తే మిగిలిన వాటికి, అంటే గొర్రెల పెంట ఒక 5 టన్నులు వేయాలి కంపల్సరీ ఎకరానికి. 4